హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ వ్లాగ్స్ స్వీడన్. సో ఈ వీడియోలో నేను ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అయిందో చూద్దాం. నిన్నటి వరకు ఒకలాగా ఉంది. ఇవాళ మార్నింగ్ నేను బయటికి వెళ్ళగానే ఒక చాలా డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి అనమాట. గ్రీన్గా ఉండే నేచర్ ఒక్కసారిగా వైట్గా అయిపోయింది. ఏంటి వైట్గా అయిపోయిందని నేను ఫస్ట్ ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నా. తర్వాత అర్థమైంది స్నోఫాల్ స్టార్ట్ అయిందని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్నోఫాల్ ఇన్ దిస్ ఇయర్. సో చూద్దాం పదండి. నేను ముందు మీకు గ్రీన్గా ఉన్న పార్ట్ చూపిస్తున్నా మీకు డిఫరెన్స్ తెలియడానికి. ఏమైందంటే సన్లైట్ వచ్చేసింది. సన్లైట్ వచ్చేటప్పటికి ఏదైతే మీకు సన్ పడని ప్లేస్ ఉందో అదంతా వైట్ అయిపోయింది. సన్ పడిన ప్లేస్ ఆల్రెడీ మళ్ళీ గ్రీన్గా వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, చాలా ఫుల్ సర్ఫేస్ అంతా కూడా ఎంత వైట్గా ఉందో. అంటే మొత్తం కమ్మేసింది అనమాట స్నో. చూడండి ఈ లీఫ్ మీద మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి ఐస్, మంచు చూడండి ఇక్కడ. సో అలానే పక్కన ఇంకో గ్రౌండ్ కూడా ఉంది. సో గ్రౌండ్ మొత్తం తెల్లగా ఉందన్నమాట. సో ఏదో ఒక డైమండ్స్ పడితే ఎట్లా ఉంటుంది, సో అలా కనిపిస్తున్నట్టు సన్లైట్ వల్ల ఇంకా మంచిగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అది లైట్. చూడండి అక్కడ గ్రౌండ్ మొత్తం కూడా మీకు వైట్గా ఒక లేయర్ ఫామ్ అయింది. సో తర్వాత ఇంకా హెవీగా పడుతుందంట. సో హెవీగా పడినప్పుడు ఇలాంటి వాటర్ బాడీస్ ఉంటాయి కదా, ఇలాంటి ప్లేసెస్ మొత్తం కూడా మీకు మొత్తం మంచుతో ఫిల్ అయిపోద్ది ఈ వాటర్ కూడా. ఇప్పుడైతే పై లేయర్ వరకే ఫామ్ అయింది. సో తర్వాత వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోద్ది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని. సో స్కిప్ చేయకుండా చూడండి అన్ని వీడియోస్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.